తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు మూక కవి కళ్ళతో చూసి అమ్మవారిని వర్ణించారు. ఆ వర్ణనని మీరు మాకు కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు. ఈరోజు ఏ శ్లోకం చెప్తారు? ఎన్నో శ్లోకం చెప్తారు? ఇవాళ మనము 30 శ్లోకాలు పూర్తి చేస్తున్నాం శ్రీలక్ష్మి గారు. 30 శ్లోకాలు పూర్తి చేస్తున్నాం. అమ్మవారు కరుణించింది. మనకి ఇంకా ఎన్నున్నట్టు 70 శ్లోకాలు సగంలో పడుతున్నాం మెల్లిగా. అందుకని ఇవాళ మనం 31వ శ్లోకం చెప్పుకుందాము. అమ్మవారిని మనము అనేక రకాలుగా వర్ణించుకుంటూ వస్తున్నాము. అవునండి. ఇక్కడ మూక కవి వారు ఇవాళ అమ్మవారిని అసలు సాధారణంగా అమ్మవారు ఆరక్తాభాం త్రినేత్రం అరుణిమ వసనం అన్నట్టే ఉంటారు. ఆపాదమస్తకం ఎరుపు వర్ణమే ఆవిడ. ఆరక్తాం అంటే బాగా మొదటి నుంచి పైనుంచి కింద వరకు ఎరుపు వర్ణం, ఎర్రటి ఎరుపులోనే ఉంటారు అమ్మవారు. ఇంకా దాంట్లో త్రినేత్రం 3 కళ్ళు, అరుణిమ వసనం ఎర్రటి బట్టలు, అంటే ఎర్రటి వస్త్రములు, ఎర్రని దేహము, ఎర్రని కన్నులు అన్నీ ఆవిడ. కళ్ళు కూడా ఆవిడ ఎర్రగానే ఉంటాయి. అంటే ఎర్రగా ఉండటం అంటే అదొక అందమైన ఎరుపు జీర. కోపంతో ఎర్రగా ఉండటం కాదు. అమ్మవారు కరుణలోనే కనుదో ఎప్పుడు ఎరుపుగా ఉంటుంది. అందుకని మొత్తం ఆపాదమస్తకం అమ్మవారిది ఎర్రని మందార పువ్వు రంగే. అరుణోదయమే ఎప్పుడు కూడా. ఆ రకంగా అమ్మవారిని మూక కవి ఏమంటున్నాడంటే, ఆ అమ్మవారిని ఒక్కసారి చూసేసరికి ఎలా ఆయనకి ఎటువంటి అనుభూతి కలిగింది అంటే, అమ్మవారిని దగ్గరగా చూసినప్పుడు ఆ యొక్క శక్తికి తేజస్సుకి కూడా తట్టుకునేటువంటి ఒక బలం కావాలి. అంటే ఈయన కవి భక్తుడు రెండు అవటంతో ఆయనకి ఆ అమ్మవారి యొక్క ప్రభావాన్ని తట్టుకునే శక్తిని తెచ్చుకుని ఆసుగా కవిత్వం చెప్పాడు. అంటే ఆయన అసలు అమ్మవారి స్వరూపమే కదండి. మామూలుగా చిన్నపాటి స్పందన మనకి కలిగిన పూజ చేసినప్పుడు ఒకసారి ఏదో ఎవరో ఒకటి వచ్చి వెళ్ళినట్టుగా ఉంటుంది పూజ చేసినప్పుడు. ఒక్కొక్కసారి నిన్న కూడా కొంతమంది పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్తుంటే విన్నా నేను. వాళ్ళు అమ్మవారు మన ఇంటికి వచ్చి వెళ్ళింది అనటానికి కొన్ని ఆనవాళ్ళు చెప్పారు. ఈ మధ్య ఒక పీఠాధిపతి చెప్తుంటే కూడా విన్నానండి. అమ్మవారు మన ఇంటికి వచ్చి వెళ్ళింది అనటానికి కొన్ని ఆనవాళ్ళు మనకు ఉంటాయి. అవి ఏమిటంటే, మామూలుగా అన్నీ రోజు చేసుకునే కార్యక్రమాలన్నీ చేసుకొని రాత్రి భోజనాలు అయ్యాక పడుకుంటాం. పడుకుంటే ఉన్నట్టుండి ఎక్కడి నుంచో మంచి సుగంధ ద్రవ్య వాసన వస్తుంది. ఎక్కడి నుంచో ఒక పరిమళం. రాత్రి 11:30-12 గంటల వేళ ఎక్కడి నుంచో పరిమళం వస్తుంది అంటే, అమ్మవారు అటువైపు నుంచి ఒకసారి మన ఇల్లు కూడా చూసుకొని వెళ్ళిందా అని మనం అనుకోవాలట. ఆ పరిమళం యొక్క వాసన, రంగు, రుచి కూడా అలౌకికంట. ఎవరు చెప్పలేట దాన్ని. అతీతంగా ఉంది. వాంగ్ మనోతీతం అని చెప్తారే, అలాగే వాక్కి మనసుకి అందనటువంటి ఒక అతీతమైన ఒక దివ్య పరిమళం మనకి అనుభవం అవుతుంది. ఒక మధురమైన ఒక స్వీటే తిన్నాం అనుకోండి, ఆ తీపిని ఏం వర్ణిస్తాం? అబ్బాయి ఎంత బాగుంది అంటాం, కానీ అది వర్ణించలేం కదండి మాటలు. అలా ఆ విధంగా ఇక్కడ కూడా ఒక అద్భుతమైన దివ్య పరిమళం వస్తుంటే అమ్మవారు వచ్చి వెళ్ళినట్టుగా అనుకోవాలి. అంత ఎందుకండి, మనం పూజ చేసుకుంటూ ఉంటాము. పూజ అయిందో లేదో గంట వాయించి హారతిచ్చి గంట వాయించిన తర్వాత ఏ స్నేహితురాలు అటు పని మీద వెళ్తూ ఉండి ఒకసారి చూసి వెళ్దామని మన ఇంట్లోకి వస్తుంది. వచ్చినప్పుడు మనము సాక్షాత్ అమ్మవారిలా వచ్చావు, ఇప్పుడు అయింది, రా కూర్చో అని పసుపు కుంకుమ ఇస్తాము. ఉంటే ఏదో జాకెట్ బట్టాయి పెడతాము. పువ్వులు పళ్ళు మొత్తం కంపల్సరిగా ఇస్తాం. ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు అమ్మవారు వచ్చి వెళ్ళింది అనేటువంటి ఆనవాళ్ళు మనకి ఎలా తెలుస్తాయని అంటున్నారంటే, సన్నగా గజ్జల శబ్దం అన్నా వినిపిస్తుందట, లేకపోతే దివ్య పరిమళం అన్నా వస్తుందట, లేకపోతే ఒక మంచి పిల్ల తెమ్మర ఇలా సన్నజాజి పువ్వుల నుంచి వచ్చినటువంటి వాసన అన్నా వస్తుందట. ఇవన్నీ కూడా అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి వెళ్ళింది ఇలా అనేటువంటి దానికి సంకేతాలని చెప్తున్నారు. అలా మీరు చెప్పే సంకేతికాలు కొందరికే వస్తుంది, నేను చెప్పే సంకేతకం మాత్రం ఎక్కువ వస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క మహిళకి కొంచెం పలానాడు అలా నిజమే కదా అన్న
తలంపు భావన వచ్చేస్తుంది. అంటే మన ఇంటికి పూజ చేసిన సమయంలో ఎవరు వచ్చినా మన అమ్మవారి కానీ భావిస్తాం కదండి. అవునండి. మన ఆడపిల్లలు కూడా ఒకసారి చక్కగా మంచి గజ్జలు పెట్టి పరిగెత్తుకుంటూ మా అమ్మ అమ్మ వస్తారు. అప్పుడు కూడా బాల అమ్మవారు వచ్చిందని అనుకుంటాం. అవును. అలా ఆడపిల్లలు ఎవరు వచ్చినా మన అమ్మవారని అనుకుంటాం కనుక సాధారణంగా మీరు అన్నట్టు నాకు కూడా ఒక అలవాటు ఉండేది. దొరుకు శుక్రవారం వచ్చిందంటే ఒక మంచి చీర పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ సమయంలో ఎవరు తలుపు కొట్టి లోపలికి వస్తే వాళ్ళే లలితాదేవి స్వరూపం అని ఆ పూజ దాకా వాళ్ళని కూర్చోమని చెప్పి వాళ్ళకి చీర జాకెట్టు తాంబూలం అది ఇచ్చి పంపించేదాన్ని అనమాట. అందుకని నేను మన ఛానల్లో ప్రతి పండక్కి ఒక స్త్రీమూర్తికి పంపించాలి. అవునండి. అంటే మగవాళ్ళకి ఇవరా అంటే మగవాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇంట్లో ఒక స్త్రీమూర్తి ఉంటుంది కదా, వారికి ఇస్తారు, వారి పేరు మీద పంపించమని ఇవ్వాలని కోరికగా ఉంది. అదే అమ్మవారు సువాసిని నేర్చిన ప్రీతాయన మహా కదండి. అసలు సువాసిని పూజ చెయ్యాలి. అసలు పాయింట్లోకి వచ్చారు. నా భావం కూడా అదేనండి. సువాసిని పూజ చేస్తేనే లలితాదేవికి సంపూర్ణంగా న్యాయం. ఆమె సంతోషం కోసమే నేను ఇలా చేద్దామని. లలితాదేవి పూజ అంటే సువాసిని పూజే. అంతే. ఆ సువాసిని పూజ ఎప్పుడైతే మనం చేస్తున్నామో అమ్మవారు కూడా పరిపూర్ణంగా తృప్తిగా ఉంటుంది. మనం ఇంత లలితాదేవి గురించి చదువుకుంటున్నాం, ఇంత చెప్తున్నాం, ఇంత చేస్తున్నాం. ఆమె సువాసిని అర్చన్య ప్రీత శోభన శుద్ధ మనస అన్నారు కదా, అలా ఒక్కొక్క పండగకు వచ్చినప్పుడు ఒక సువాసినికి పంపిద్దాం. అయితే ఇప్పుడు మనం శ్లోకంలోకి వస్తే వీక్షేమహి కాంచీపురే విపుల స్తన కలస గరిమ పరమశివం విద్రుమ సహచర దేహం విభ్రమ సమవాయ సార సంనాహం. చూడండి అన్నీ కూడా ఎలా ఎప్పటికప్పుడు అయినా అలా కవిత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టకుండా చూడండి అన్నీ వకారం మీద వీక్షేమహి అంటే మేమందరం ఆ అమ్మవారిని వీక్షణ అంటే చూడండి వీక్షేమహి. అయితే మేమందరం అమ్మవారిని ఎట్లా చూస్తున్నాము అంటే అంటే ఆయన శిశగణంతో ఉన్నట్టు అనుకున్నాడో ఏంటో, నేను చూస్తున్నానని చెప్పట్లేదు, వీక్షమయే అంటున్నాడు. అందరం కలిసి చూస్తున్నాం అమ్మవారిని. ఎలా చూస్తున్నాం అంటే కాంచీపురంలో విపుల స్తన కలస గరిమ పరవశితం. విపుల స్తన కలస గరిమ పరవశితం. ఆవిడ యొక్క సౌందర్యాన్ని గరిమ సౌందర్యం అది కూడా ఏంటంటే ఘనమైన సౌందర్యం. ఘనం అంటేనండి సౌందర్యంలో ఘనమైన సౌందర్యం అన్నారంటే అదొక సామ్రాజ్ఞికే ఉంటుంది. అంటే రాజవంశంలో ఉండేటువంటి సౌందర్యం వేరు. రాజవంశంలో ఉండేటువంటి సౌందర్యం వాళ్ళు అదేదో ఎండకన్నేరగారు అంటారు, అంతఃపురాల్లో అలా అపురూపంగా అల్లారు ముద్దుగా ఉంటారు కదా ఆ రాజ్ఞులు. అమ్మవారు కూడా మహారాజ్ఞి కదా, అందుకని ఆ సామ్రాజ్యాలు అనేటువంటి రాజ్ఞి వైభవం వేరు, ఆ రాజ్ఞి సౌందర్యం కూడా వేరు. అందుకని అటువంటి విపుల స్తన కలస గరిమ పరవశం అంటున్నాడు. గరిమ పరవశం విపులం అని చెప్తున్నాడు. అంటే విస్తృతంగా ఉన్నటువంటి అంటే విశేషమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి అమ్మవారి సౌందర్యాన్ని చూసి పరవశమైపోతున్నారు అందరూ. అటువంటి సౌందర్యాన్ని వీక్షామహి మేమందరం కూడా చూస్తున్నాము అని చెప్తున్నాడు. అమ్మవారి సౌందర్యం మామూలుది కాదు, గరిమ పరవశం రెండు ఆటలు చెప్పాడు. అంటే విశేషమైనటువంటి మహారాజ్ఞి లక్షణ సంపన్నమైనటువంటి సౌందర్యాన్ని వీక్షేమహి మేము చూస్తున్నాం. ఇంకొకటి ఏంటి, అటువంటి సౌందర్యాన్ని చూసినప్పుడు పరవశితం. పరవశం అంటే అమ్మవారి పరవశమే, మన వశంలో మనం ఉండవు, అమ్మవారి వశానికి వెళ్ళిపోతాం. ఇంకా ఆవిడ ఎలా ఉందట, విద్రుమ సహచర దేహం. విద్రుమాలంటే పగడాలండి. విద్రుమ సహచర దేశం. ఆ పగడాలతో ఆవిడ సహచరంగా ఉందట. మనకు సహచరుడు అంటే మనతో పాటు ఎప్పుడు ఉండేవాడని, ఆవిడ విద్రుమ సహచరి, ఎప్పుడు పగడాలతో కలిసి ఉంటుందట. విద్రుమ సహచర దేహం, పైగా ఆవిడ యొక్క దేహము ఎప్పుడు పగడాలతో సహవాసం చేస్తూ ఉంటుంది. అంటే ఆ ఎరుపులు ఎర్రటి పగడాలు ఎలా ఉంటాయో ఆవిడ దేహం దాంతో సహచర్యం ఉంది. అంటే ఆవిడ ఎర్రని దేహకాంతి కలిగింది, పగడాల ఎర్రని దేహకాంతి కలిగింది. అత్యద్భుతమైన ఘనమైన సౌందర్యము. ఆ మహారాజ్ని సౌందర్యాన్ని చూస్తే పరవశం వస్తుంది. అందు కూడా గరిమ సౌందర్యం, చాలా గరిమ అంటే కనుక చాలా దట్ట. అంటే సౌందర్యం ఇలా ఉండాలి అంటే దానికి నిర్వచనంగా ఉంటుంది అమ్మవారు. కురులు ఇలా ఉండాలి అంటే అమ్మవారి కురులను చూస్తే సౌందర్యం ఎలా ఉంటుందో రాశారు. అమ్మవారి యొక్క నాసికల శరశ్చాంపేయ పుష్పాభనాసికాయ నమః. అమ్మవారి సంపెంగ పువ్వు అప్పుడే విరిసిన సంపెంగ పువ్వు ఎలా ఉందో అమ్మవారి నాసిక అలా ఉంది అంటారు. ఇవన్నీ సౌందర్య లక్షణాలు అమ్మవారిని చూసి రాసుకున్నవే. అవన్నీ ఆవిడని చూసి రాసుకున్నవే.
ఎందుకంటే ఆవిడ సృష్టించిన సంపెంగ పువ్వే కదా మరి. అంతే కదా. అందులో సంపెంగ పువ్వులాగా అమ్మవారి ముక్కుని అనకుండా అమ్మవారి ముక్కును చూసి సంపెంగ పువ్వు చిన్నపోయింది, ఇంకా బాగాలేదు అని చిన్నపోయింది. అలా మొత్తం సృష్టి అంతా ఆవిడదే కనుక ఆవిడ సౌందర్యాన్ని చూసి ఆ మహారాజ్ఞి సౌందర్యానికి ఒక విభ్రమము, ఒక పరవశము మూక కవికి కలిగినాయి. ఎటువంటి సౌందర్యము అంటే విద్రుమ సహచర దేశం. విద్రుమ సహచర దేహం అంటే ఎప్పుడు పగడాలతో సహచర్యం చేసేటువంటి ఆవిడ దేహాన్ని చూసి ఆయన విభ్రమ సమవాయ సార సంవాహం. ఆ విభ్రమం ఎట్లా కలిగిందంటే దాంట్లో కూడా ఏంటంటే ఆ పగడాలతో కలిసి సహవాసం చేస్తున్నటువంటి ఆవిడ దేహంలో ఉన్నటువంటి విలాసం చూసేసరికి పగడాలు చాలా కాంతివంతంగా చాలా విలాసవంతంగా ఉంటాయి. అవును కదండి, చాలా విలాసం ఉంటుంది ఆ పగడాల్లో. ముత్యంలో అందం ముత్యము, పగడంలో పగడం. ఆ పగడాలకు ఉన్నటువంటి విలాసం చూస్తే ఆ విలాసం అనేటువంటి ఆ పగడ సహచర్య దేహాన్ని చూసేసరికి ఈయనకి విభ్రమం కలిగిందట. విభ్రమం అంటేనంటే ఆశ్చర్యాన్ని మించింది, కోలుకోలేనటువంటి బాగా అద్భుతమైన చూస్తే ఇలా కోలుకోలేక అలా ఉండిపోతాం. అలా అమ్మవారి యొక్క విలాసవంతమైనటువంటి ఆ సౌందర్యాన్ని చూసేసరికి ఈయనకు ఒకసారి విభ్రమం కలిగింది. విభ్రమ సమవాయ సార సంవాహం అంటే ఆ విభ్రమం అంటే మామూలు ఆశ్చర్యం కాదు, నివ్వెరపోయి చుట్టా ఉంటారు చూడండి, నివ్వెరపోయి చూస్తూ ఉండిపోతారు అట్లా. ఆ నివ్వెరపోయినటువంటి ఆశ్చర్యం తాలూకు సార ప్రవాహం ఎలా ఉంటుందో అలా చూస్తూ ఉండిపోయాడు ఈయన. విభ్రమ సారం అని చెప్పాడు. అందుకని విద్రుమ విభ్రమ వీచే ఇవన్నీ వకారంతో చెప్పినటువంటి కవిత్వాలు అనమాట. ఒక్కసారి మనం శ్లోకం చూద్దాం. వీచేమహి కాంచీపురే, అమ్మవారిని కాంచీపురంలో ఈ రకంగా నేను చూశాను. ఎలా విపుల స్తన కలస గరిమ పరవశితం, చక్కని అవయవ సంపదతో మహారాజ్ఞి కళలతో వెలిగిపోతున్నటువంటి అమ్మవారిని చూసి పరవశితం, నేను పరవశురాన్ని అయిపోయాను. తర్వాత ఆవిడ ఎలా ఉంది అంటే విద్రుమ సహచర దేహం, పగడాల వంటి కాంతి కలిగిన ఆమె దేహం ఎలా ఉంది అంటే పగడాలతో సహచర్యం చేస్తోందా ఆవిడ దేహం అన్నంత ఎర్రగా, అంత సొగసుగా, అంత విలాసంగా ఆవిడ యొక్క దేహం ఉంది. అలా చూసేసరికి కాంచీపురంలో విభ్రమ సమవాయ సార సంవాహం అంటే ఆ విభ్రమం ఈయనకి ఎలా కలిగింది అంటే ఆ ఉన్నటువంటి పగడాల యొక్క కాంతి, సొగసు, విలాసము ఇవన్నీ కలిసేసి సౌందర్యం సంసిద్ధంగా ఉంటే ఇలా ఉంటుందా అన్నట్టుగా అమ్మవారు ఉంది. సౌందర్యం ఒక రెడీగా సంసిద్ధంగా ఉన్నాను నేను, ఒక సౌందర్యం వచ్చి నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్తే ఎలా ఉంటుందో మన కంచి కామాక్షిదేవి అంత చక్కగా అంత అందంగా ఉందన్నమాట. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. అద్భుతమైన వివరణ అండి. ఆమె మన ఊహకు కూడా అందనంత సౌందర్యం కనపడుతుంది. ఊహకే అందదు, ఊహకే ఆ సౌందర్యము అంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉంది. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. తప్పకుండానండి. అమ్మవారి అనుగ్రహం ఈ రంగురంగుల కాగితాల్లో దోబూచులాడుతుంది భక్తులతో. తప్పకుండా మనం అందరికీ కూడా అందజేస్తాము. కాకపోతే ఒకేసారి అందరికీ అందజేయలేము కనుక ఇదిగో ఈ లాటరీ సిస్టమ్ పెట్టవలసి వచ్చింది. దళవాయి శివకుమారి, గుంటూరు. అమ్మ శివకుమారి, దళవాయి ఊరు నుంచి నువ్వు రాసినట్టున్నావు. బహుశా దళవాయి ఇంటి పేరో మాది ఊరి పేరో మాకు తెలియటం లేదు. ఏది ఏమైనప్పటికీ నీకు అమ్మవారి అనుగ్రహం లభించింది కనుక వెంటనే నీ అడ్రస్సు, పిన్ కోడ్తో సహా ఫోన్ నెంబరు అన్నీ కూడా ఛానల్కి మీరు రాసినట్టయితే మీకు పుస్తకం అందజేయటం మాకు సులభం అవుతుంది. సో యాజమాన్యంతో మీరు సహకరిస్తూ వెంటనే మీ అడ్రస్ పెట్టండి. శ్రీమాత అనుగ్రహం మీకు లభించింది, మీకు అభినందనలు. మీరు లాటరీలో మీ పేరు రాగానే మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు మాకు తెలియచేయండి. పుస్తకం అందగానే మన ఛానల్లో పుస్తకం అందినది అన్న విషయం మాత్రం మాకు తెలియచేయండి. తర్వాత చిన్న వీడియో తీసి పెట్టండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః.